క్రేజ్ కార్డ్ ఈజ్ కమింగ్. కాదు కాదు కుమ్మింగ్. అయ్యండి, ఆకులు కదిలితే గాలి వస్తుంది, మరి గాలి పెరిగితే తుఫాన్ వస్తుంది. ఇప్పుడు ఆ తుఫాన్ పేరే పెద్ది. క్రేజ్ కార్డ్ ఈజ్ కమింగ్. కాదు కాదు కుమ్మింగ్. సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. అంటే విషయం చిన్నది కాదు. రై 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 అనే సాంగ్ గురించి. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి బజ్ చూస్తే ఇది సాధారణ సాంగ్లా ఏం కనిపించట్లేదు. ఒక సెలబ్రేషన్ మోడ్ ఆన్ చేసి మాస్ అనే పదానికి కొత్త అధ్యాయంలో సృష్టించడానికి రెడీ అవుతున్న సాంగ్ అటిది. ఈ సాంగ్లో ఉన్న కాంబోనే పెద్ద హైలైట్. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే అది ఒక ఎలక్ట్రికల్ ఫీలింగ్. ఆయన డ్యాన్స్ మూవ్స్, ఆయన డ్యాన్స్ స్టెప్స్ థియేటర్లో కూర్చీలు కూడా కదిలిపోవాల్సిందే. ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సాంగ్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఇది మామూలు విషయం అయితే కాదు. ఏఆర్ రెహమాన్ సోల్ఫుల్ వోకల్స్ అంటే ఒక మ్యాజిక్. ఆయన ట్యూన్లో మాస ఉండాలి, క్లాస్ ఉండాలి, రిపీట్ మోడ్లో వినిపించేటువంటి హుక్ ఉండాలి కూడా. ఇవన్నీ ఈ సాంగ్లో పక్కాగా ఉన్నాయని టాక్ కూడా ఉంది. ఇక లిరిక్స్ విషయానికి వస్తే శ్రీరామ మీనింగ్ఫుల్ లిరిక్స్ అని కూడా చెప్తున్నారు. అంటే ఈ పాటలో ఉండేటువంటి పదాలు ఇవ్వతున్నాయి, ఒక అర్థం, ఒక ఎమోషన్, ఒక హైప్తో ఉండేలా చూస్తున్నారట. అలాగే కొరియోగ్రఫీ. జానీ మాస్టర్ అంటే మా స్టెప్స్కు బ్రాండ్ అంబాసిడర్. స్క్రీన్ మీద ఆయన స్టెప్స్ పెడితే ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం కూడా గ్యారంటీ అట. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెద్ది నుంచి సెకండ్ సింగిల్ సంబంధించి ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేయలేదు. నిజంగా ఈరోజు సాంగ్ వస్తుందా అంటూ కొంతమంది డైలమాలో కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు సాంగ్ వస్తుంది. అయితే ఈ సాంగ్కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయడానికి 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే టీం ఆల్రెడీ ఒక పక్క షూట్ జరుగుతుంది, మరో పక్క డబ్బింగ్లో కూడా బిజీగా ఉన్నారు. సో ఇది ఒక రీజన్. 2, ఈ సాంగ్ని ప్రోమోగా కంటే డైరెక్ట్గా రిలీజ్ చేస్తేనే బ్లాస్ట్ అవుతుంది అనేటువంటి ప్లాన్ అట. చాట్ బాస్టర్ చికిరి చికిరిని కూడా దాటేలా ఈ రై రై అనే సాంగ్ రాబోతుంది. ఫ్యాన్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ చూస్తే ఒక సెలబ్రేషన్ సాంగ్ అవుతుందన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అలాగే టీం కూడా ఇప్పటి వరకు సినిమా కోసం బెస్ట్ ఇస్తుందనే టాక్ కూడా ఉంది. సో వీ హ్యావ్ ఏ బ్లాక్ బాస్టర్ అండ్ కార్డ్స్ అనే ఫ్యాన్స్ ఫుల్ పాజిటివ్ మైండ్ సెట్లో కూడా ఉన్నారు. ఇక మిగిలింది ఇంకొన్ని నిమిషాలు మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.